ఓం శ్రీమాత్రే నమః. సీత కథ మనకు పాఠమే. రాక్షస వధలో విరామమెరుగని రాముని రామకథను ముందుకు నడిపించిన సీత మహచ్చరితమే రామాయణం. కథానాయకుడు రాముడైన కథంతా సీతదే. ప్రకృతి యావత్తు పసిపాప రూపమై బీడువారిన గుండెలతో నిరీక్షిస్తున్న జనకుని చేరి సీతగా మిథిలాపురిని మురిపించిన ప్రాచీన వైవాహిక సాంప్రదాయాలకు మారు రూపముగా చెప్పే శివధనస్సును పునరుద్ధరించే ప్రయత్నం చేసిన శ్రీరాముని చేయందుకొని దాంపత్య ధర్మ ప్రతిష్టాపనలో తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిన సీతకే చెల్లింది. సమస్త మానవీయ విలువలకు, ఉద్వేగ నిరూపణలకు, ధర్మ రక్షణకు, అపూర్వమైన కుటుంబ సంబంధాలకు, కోరిక త్యాగాలకు, ప్రకృతి మనిషికి, నిస్వార్థ పరమార్థాలకు వెన్నుదన్నుగా నిలిచి నేటికి ఏనాటికి కీర్తిని పొందేది రామాయణమైతే అంతటి సుందర రామకథ మణిహారంలో కలికితురాయి సీత. ఒక్క మాటలో చెప్పాలంటే సీత పరిపూర్ణ స్త్రీతత్వానికి ప్రతీక. తరాలు మారినా తరగని విలువల గని ఆమె నుంచి మనం స్ఫూర్తి పొందవలసిన అంశాలెన్నో ఉన్నాయి. జ్ఞానభూమిలో పుట్టి జనక రాజర్షి కనుసన్నల్లో పెరిగిన సీత బ్రహ్మవాదిని గారి చేత ప్రభావితమైంది. తద్వారా సకల ధర్మశాస్త్రాల్లో అపార జ్ఞాన సముపార్జితురాలైంది. ప్రశ్నించే తత్వాన్ని ఆకళింపు చేసుకుంది. ఆ తత్వమే ఆమె వ్యక్తిత్వ వికాసానికి పునాదిరాయి. సీత తాను తీసుకున్న నిర్ణయాలతో తనకెదురైన అన్ని పరిస్థితులకు స్వయం సిద్ధిగా ఉందే కానీ దేనికి మరొకరిని కారణంగా చూపించలేదు. అది అయోధ్యను వదిలి అడవికి వెళ్ళేటప్పుడైనా, లక్ష్మణ రేఖ దాటినప్పుడైనా, కడలి దాటించగలనన్న హనుమంతుని వినతిని తిరస్కరించడంలోనైనా, సుతులతో తిరిగి రాజ్యానికి రమ్మన్న రాముని కాదని భూమాత ఒడిలోకి చేరుకోవడమైనా ప్రతి సందర్భంలోనూ ఆమె తన నిర్ణయానికే కట్టుబడి ఉంది. సీతాదేవి ధైర్యశాలి. సింసుపావనంలో ఘోర రక్కసులు తనను చుట్టుముట్టినా రావణుడంతటి వాడు తన ఎదుట నిలిచి సామ దానభేద దండోపాయాలను ప్రయోగించినా అతనికి లొంగలేదు. సహజ క్షమాగుణంతో రావణుని ప్రవర్తనలో మార్పును కోరుకుందే కాని రాక్షస కుల వినాశనాన్ని కోరుకోలేదు. సీత వివేకవంతురాలు. రావణుడు మాయోపాయంతో తనను లంకకు ఎత్తుకుపోయే సమయంలోనూ తనకున్న కొద్దిపాటి నగలను జారవిడిచి తన ఉనికిని సూచించింది. మరోసారి మోసపోకూడదన్న ముందు జాగ్రత్తతో పరిపూర్ణ విశ్వాసం కలిగించిన తర్వాతే హనుమతో మాట కలిపింది. సీత ఆత్మగౌరవం కలది. తన కోసం నిరీక్షించిన భర్త కోసం ఆనాటి పరిస్థితుల ప్రకారం అగ్ని పరీక్షకు అంగీకరించింది. కానీ నిండు గర్భిణి అయిన తనను అడవుల పాలు చేసిన రాముడు, అయోధ్య ప్రజలు తిరిగి తనను రమ్మని ఎంత ప్రాధేయపడ్డా అంగీకరించలేదు. మాట మాటకి నిందలు భరించటం తన వల్ల కాదంది. ఆమె ఏ పని చేసినా తన ఆత్మ సంతృప్తికే కానీ సమాజ అభ్యంతరాలకు లొంగి కాదు. ప్రజలు, పరిస్థితులు, వారి మనోభావాలు సీత జీవితంలో ఒక భాగమే కానీ వాటి కోసం తన వ్యక్తిత్వాన్ని ఏనాడు మార్చుకోలేదు. ప్రాణం కన్నా మిన్నగా సీతను ప్రేమించిన రాముడు ఆమెను వదిలేస్తున్నానని చెప్పినా ఆవేశానికి లోను కాలేదు. ఏ అఘాయిత్యానికి పాల్పడలేదు. భార్యాభర్తల బంధం సజావుగా సాగటానికి ఒక అవకాశాన్నిచ్చిందే కానీ దానికోసం తన ఆత్మ గౌరవాన్ని మాత్రం తగ్గించుకోలేదు. సీత నమ్మకం గొప్పది. సీతకు భర్త పరాక్రమంపై నమ్మకం ఎక్కువే. అందుకే రాముడు వస్తాడని, తనను సగౌరవంగా తీసుకువెళ్తాడని రావణుడితో సవాలు చేయగలిగింది. గడ్డిపోచ కన్నా హీనంగా రావణుణ్ణి చూపించగలిగింది. ఏకపత్నీవ్రతుడైన తన భర్త చేతిలో రావణుడికి తగిన దండం తప్పదని చెప్పింది. అన్నట్లుగానే దానిని నిలుపుకున్నాడు రాముడు. అందుకే వారు ఆదర్శప్రాయులయ్యారు. సీత స్వాలంబన ఆమెకు సొంతం. ఇది సీత సొంతం. ఎంతటి గడ్డు పరిస్థితుల్లోనూ తనను తాను నిలుపుకున్న తీరు అద్భుతం. ఆమె తనపై తాను ఆధారపడ్డంతగా ఎవరిపైనా ఆధారపడలేదన్నది వాస్తవం. నాటి సీత చేసి చూపించింది మన తరాలకి ఇది అనుసరణీయం. మనందరం ఆ బాటలో నడుద్దాం.